అదుగో పులి ఇదిగో పులి అంటూ కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా గత 17 రోజులుగా కూడా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో పులి భయం అయితే ప్రజలనైతే వీడడం లేదు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజుల క్రితమే ఎంటర్ అవ్వడం, అలాగే మర్రివీడి నుంచి, అలాగే దారపల్లి నుంచి ఇటుగా వచ్చినటువంటి శంఖవరం ఈ యొక్క మండలంలో ప్రవేశించినటువంటి పులి అన్నవరం వరకు కూడా వెళ్ళింది. అన్నవరం నుంచి అయితే పులి ఆ యొక్క ప్రాంతంలో మండపం వద్ద అయితే నిన్న అటాక్ చేసి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ నిన్న ఏదైతే గత 2 రోజుల క్రితం వచ్చినటువంటి ప్రాంతం ఈ శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే, అలాగే మాంసంపల్లి ఈ యొక్క ప్రాంతాలు ఏవైతున్నాయో, అలాగే జీ కొత్తపల్లి ఈ యొక్క ప్రాంతంలో నిన్న మన 2 రోజుల క్రితం కూడా ఆ యొక్క వైఎస్ కాలువ దగ్గర నీరు తాగుతూ కొంతమంది రైతులు కూడా గమనించారు. ఈ నేపథ్యంలో పులి అటుగా వెళ్ళిపోయి అన్న వరకు కూడా వెళ్ళి యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి గత 2 రోజుల క్రితం ఏ ప్రాంతానికి వచ్చిందో అక్కడికే మళ్ళీ ఇప్పుడు వచ్చి తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ఆంధ్ర శబరిమల వెళ్ళే మార్గం ఏదైతే ఉందో శంఖవరం మండలం నుంచి ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడికే అధికారులు అయితే ఇప్పటికే చేరుకున్నారు. ఈ యొక్క ప్రాంతంలో అటవీశాఖ అధికారులు అయితే ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటవీశాఖకు సంబంధించిన అధికారులు కొన్ని బృందాలు ఇప్పటికే పనిచేస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ టీం ఇప్పటికే ఈ యొక్క ప్రాంతంలో అనేక బృందాలుగా కూడా పనిచేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హనుమాన్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో హనుమాన్ టీంతో పాటు ప్రత్యేకమైనటువంటి ట్రాంక్లైజర్ గన్ల ద్వారా పులిని బంధించవచ్చు గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులి ఇక్కడ ఈ కొండపైన తిష్ట వేసిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు పరిశీలించేందుకు, అలాగే ఇప్పుడు ఏదైతే PCCF అధికారి ఎవరైతే ఉన్నారో చలపతిరావు గారు కూడా ఇక్కడ ఉన్నతాధికారి కూడా ఇక్కడికి అయితే చేరుకున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ డిఎఫ్ఓ ఇక్కడ రామచంద్రరావు గారితో పాటు అలాగే CCF అధికారి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడే పులి 300 మీటర్ల దూరంలోనే పులి సంచరించి ఇక్కడే తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ప్రత్యేకమైనటువంటి బృందాలతో CCF చలపతిరావు గారు ఇప్పుడైతే PCCF అధికారి కొండ ప్రాంతంలోకి అయితే వెళుతున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. కొండ ప్రాంతంలోనే 300 మీటర్ల దూరంలోనే పులి ఇక్కడే తిష్ట వేసిందని అధికారులు గుర్తించారు. మనకి ఇప్పుడు ఈ కొండ ప్రాంతానికి అయితే ఆయన వెళ్తున్నారు తమ బృందంతో. ఇప్పటికే 3 బృందాలుగా ఇప్పుడైతే పనిచేస్తున్నాయి. ట్రాంక్లైజర్ గన్ ద్వారా, అలాగే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాటిని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం. మనకి ఏదైతే ఈ కొండ ప్రాంతం ఆంధ్ర శబరిమల మార్గం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడి సమీపం కొండపైనే మనం చూస్తున్నటువంటి కొండ ఏదైతుందో ఇదే కొండపైన పులి ఇప్పుడైతే ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి యొక్క గుడి ఏదైతే ఉందో గుడి పక్కన ఉన్నటువంటి పెద్ద కొండ ఇది. ఈ జీడి మామిడి తోటలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ తోటలోనే ప్రస్తుతం పులి అక్కడే తిష్ట వేసిన నేపథ్యంలోనే అలాగే అన్నవరం వరకు వెళ్ళింది. అన్నవరం ఏదైతే మండపం వద్ద ఒక క్యాటిల్పై దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని పులి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మాంసంపల్లి కావచ్చు, అలాగే గొంతుకొత్తపల్లికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరీపేటకి మధ్యలో పులి అయితే ప్రస్తుతం తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు దాన్ని పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా పులిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, అలాగే ప్రత్యేకమైనటువంటి హనుమాన్ బృందం కూడా ఇప్పటికే చేరుకుంది. ఈ యొక్క ఆపరేషన్లో కూడా పాల్గొంది. ఏది ఏమైనా పులిని బంధించేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా PCCF అధికారి చలపతిరావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.